హలో అండి. వెల్కమ్ టు ఫిలిం డైరీ. 'బిగ్ బాస్' నామినేషన్ ఎపిసోడ్ కోసం చూసుకుంటే గనక, ముందుగా మనం చూసుకుంటే 'బేబీ వర్సెస్ సీత' వీళ్ళిద్దరి నామినేషన్ పాయింట్ ఏంటంటే కర్రీస్. 'బేబక్' అంటది ఒకటే కర్రీ అందరూ యూజ్ చేసుకోవాలి. ఒకటేసారి కిచెన్‌లో గ్రాసరీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి 'బేబక్' అంటది. సీత అంటది తను నేను ఎక్స్‌ట్రాగా ఎగ్ బుర్జీ చేసుకుంటానని చెప్పేసి అంటే, రాత్రి నిన్న నైటు ఎందుకు 2 కర్రీస్ వండావు అని చెప్పేసి అడిగింది. యాక్చువల్‌గా ఏంటంటే వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. సో, వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళందరూ కూడా వెజ్ తింటారు. సో, కొన్ని ఓన్లీ వెజ్ మాత్రమే ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తినలేరు. సో, అప్పుడు తప్పని పరిస్థితిగా అందరి కోసం 2 కర్రీస్ వండాల్సొస్తది. సో, సిట్యుయేషను తప్పక ఆమె 2 కర్రీస్ వండింది. దాన్ని ఆసరాగా తీసుకొని తినంటది. నాకు నచ్చినట్టు నేనెందుకు చేసుకోకూడదు అంటది. యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు గ్రాసరీ అన్నది కొంచెం సర్వే అవ్వటం కోసం బిగ్ బాసు కొన్ని రోజులకి మాత్రం గ్రాసరీ ఇచ్చారు. తర్వాత నుంచి ఈళ్ళే పోరాడి తెచ్చుకోవాలని జెప్పేసి అన్నారు. సో, దాంట్లో జాగ్రత్తగా వాడుకోవటంలో తప్పేం లేదు. నాకైతే బేబక్‌ది పెద్దగా తప్పేం అనిపించలేదు. సో, సీతకైతే కొంచెం కారం ఎక్కువ అనిపించింది. దానివల్ల తను తినలేకపోయానని జెప్పేసి ఉంది. అది కూడా పాయింటే. బట్ ఇది నామినేషన్ పాయింట్ అయితే కాదు. ఇది చాలా సిల్లీ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది ఇద్దరు నామినేషన్ గూడా అంత కరెక్ట్ అని అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సోనియాని, ఇంకా విష్ణుప్రియని చూపిచ్చారు. సోనియా అంటుంది డెసిషన్ గురించి మాట్లాడుతుంది. తన ద్వారానే చూస్తుంటే గనక ప్రతి చిన్న పాయింట్‌కి కూడా తను ఎక్కువ అగ్రెసివ్ అయిపోతుంది. అంటే ప్రతి చిన్న పాయింట్‌ని కూడా సాగదీసి తన అటెన్షన్ కోరుకుంటుంది. మనం చూస్తుంటే అందరికీ అర్థమైపోతుంది. తను అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తుందని చెప్పేసి అంటే చిన్న చిన్న సింపుల్ విషయాలకు కూడా అంటే వచ్చి తను ఒక రోజు, 2 రోజులయింది. ఈ 2 రోజుల్లోనే అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారని జెప్పేసి తనకు నచ్చినట్టుగా ప్రతి చిన్న పాయింట్‌లో కూడా తను ప్రతిదాన్ని చేయెత్తి చూపెట్టడం అంటే ఇలాంటియన్నీ జరుగుతుందనమాట. సో, అంత అవసరం లేదనిపిచ్చింది. ఇంకా తను విష్ణుప్రియ కోసమే మాట్లాడుతుందా? లేకపోతే ఎవరి కోసం మాట్లాడుతుందా అన్నది మనకి అర్థం కాలేదు. ఎందుకంటే విష్ణుప్రియని చూపిచ్చారు అలాగా. సో, సోనియా కోసం మాట్లాడుకుంటే గనక తను కావాలని అటెన్షన్ కోసమే ట్రై చేస్తుంది ప్రతిసారి కూడా. కానీ అది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కువ మోతాదులో అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్‌లోనే ఇలా చేయటం వల్ల తనకి కొంచెం నెగెటివ్ అయ్యే ప్రభావం కూడా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా విష్ణుప్రియ కోసం మాట్లాడుకుంటే గనక, విష్ణుప్రియ అయితే గనక ఇంకా దేంట్లోనూ అంతగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. తను ప్రస్తుతానికైతే కొంచెం చిల్ మోడ్‌లో ఉంది. చిల్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ విషయము కూడా తనకి సంబంధం లేనట్టుగా అంటే ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వట్లేదు. ఏ విషయంలో కూడా ఎక్కువగా తను తలదూర్చుకోదలుచుకోలేదు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి తను అలా జాలీగా గడిపేస్తుంది. సో, ఇంకా తను సీరియస్ అవ్వాల్సిన విషయం అయితే ఇంకా తనకేమీ ఎదురవ్వలేదు. సో, ప్రత్యేకంగా అవ్వాలని ఏం లేదు. సో, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళే అవుతారు. అలా వెయిట్ చేస్తుంది. సో, తన ద్వారానే ఏంటన్నది మనకు ముందు ముందు తెలియవచ్చేమో. ఇప్పటికైతే కొంచెం సైలెంట్‌గానే ఉంది. ఇంకా మనకి ప్రోమోలో నాగమణికంఠ వర్సెస్ అభయ్‌ని చూపిచ్చారు. ఇంకా అభయ్ విషయానికొస్తే గనక అభయ్ చాలా సెటిల్‌గా వెళ్తున్నాడు. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడని చెప్పొచ్చు. కొన్ని కొన్ని విషయాల్లో అతను మాట్లాడే విషయాలు కొంచెం ఫన్నీగా అనిపిస్తున్నాయి. సో, ఎంటర్‌టైన్‌మెంట్ అయితే కొంచెం తన నుంచి దొరుకుతుంది. ఇంకా శేఖర్ పాషా ఇద్దరు కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంటే ఇస్తున్నారు. అభయ్ చెప్పిందేంటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సార్లు అగ్రెస్ అవ్వచ్చు. అగ్రెస్ అయినా కూడా కొంచెం కొన్ని కొన్ని సార్లు తగ్గాల్సొస్తది. రెండోసార్లన్నా కొంచెం రియలైజ్ అవ్వాల్సొస్తది. రెండోసారైనా అని జెప్పేసి అంటున్నాడు. సో, మణికంఠ ఏమంటున్నాడంటే, మణికంఠని చూస్తుంటే నాకు కొద్దిగా పల్లవి ప్రశాంత్ గుర్తొస్తున్నాడు. ఎందుకంటే కొంచెం పల్లవి ప్రశాంత్ మరీ అంత ఎక్కువ ఏమి సింపతి గెయిన్ చేయాలని చెప్పేసి ట్రై చేయలేదు. సో, ఇతనైతే మొత్తం సింపతి అని జెప్పేసి మొత్తం సింపతి మీదే ఎళ్తుంది. కష్టాలనేవి అందరికి ఉంటాయి. ప్రతి ఒక్కరికి కష్టాలుంటాయి. కష్టాలు లేకుండా ఎవ్వరూ ఉండరు. కొన్ని ఆయన ఫేస్ చేశాడు. కొన్ని ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్ ఫేస్ చేశాడు. కానీ ప్రతిసారి వాటిల్ని తీసుకొచ్చి సింపతి గెయిన్ చేయాలి అని కోరుకోవడం మాత్రం తప్పు. నాగమణి కంటే అది చిన్న ఏజే. సో, ఆయనకి అంత మెచ్యూరిటీ లేదనిపిస్తుంది. అంటే చిన్న చిన్న ఆటిలకి చాలా అప్పుడే కొంచెం చిన్న కుర్రోడిలాగా బాగా అగ్రెసివ్ అయిపోతున్నాడు. చిన్న చిన్న ఆటిలకే బాగా హైప్ అయిపోతున్నాడు. అంత అవసరం లేదు. కొంచెం ఆలోచించాలి. అంటే కొంచెం అతను మాట్లాడేది కూడా అతనికన్నా ఏజ్‌లో కొంచెం పెద్దోళ్ళని చెప్పేసి కొంచెం అంటే 'ఓం ఆదిత్య' ఉన్నారు. ఆయన చాలా సినిమాల్లో కొన్ని సినిమాల్లో హీరోగా చేశారు. పైగా అతనికి 10, 15 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో, కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం కామ్‌గా మాట్లాడితే బాగుండు అనిపించింది నాకైతే.
సో, అలాంటి విషయాల్లో మాత్రం మణికంఠ ఇంకొంచెం మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తే బావుంటది. ఇంకా అనిపిచ్చేస్తుంది ఇతనైతే కొంచెం అన్‌మెచ్యూర్డ్‌గానే బిహేవ్ చేసి పిల్ల చేష్టలు చేస్తాడేమో అనిపిస్తుంది. ఈ సింపతి అన్నది కొంచెం మానుకుంటే బెటర్ అవుతుంది. ఎందుకంటే అన్ని సార్లు ఇదే వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆడియన్స్ అందరూ చూస్తా ఉంటారు. ఆళ్ళకి తెలుసు ఏంటి ఎవరు సింపతి కోసం ఇది చేస్తున్నారో, ఎవరు చేయట్లేదని. సో, అతను నెగెటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. దీనివల్ల అతనికి ఎంత యూజ్ అవుతుందో ఏమో చెప్పలేం గానీ, నెగెటివ్ అయ్యే ఛాన్సెసే ఎక్కువున్నాయనిపిస్తుంది. ఇంకా 'శేఖర్ భాష' కోసం మాట్లాడుకుంటే గనక, తను బానే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడు. అంటే, మనకి ఆయన దగ్గర నుంచి రావాల్సిన స్టఫ్ అంతా దొరుకుతుంది. అంటే, ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. అంటే, అందరితో సరదాగా జాలీగా ఉంటాడు. అలాగే సీరియస్ అయినప్పుడు కూడా మనకు కావాల్సిన స్టఫ్ దొరుకుతది. ఎందుకంటే, మనకి గొడవలు ఇయంటే ఇంట్రెస్ట్ కదా! కానీ ఈయన ప్రతిదానికి రాజకీయాలు, రాజకీయాలు అని చెప్పేసి అంటున్నారు. సో, అంటే ప్రోమో మొత్తం ఇది మొత్తం రాజకీయం, రాజకీయమే అని చెప్పేసి అంటున్నారు. అంటే నాగమణికంటని అంటున్నారా? లేతే ఎవరినంటున్నారు? ఈ పాలిటిక్స్ కోసం ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఆయన నుంచి బానే ఉంది. కొంతకాలం సర్వే అవుతాడాయన. ఇంకా 'ప్రేరణ' గూడా నాగమణికంటనే నామినేట్ చేయడానికి చూపించినట్టుగా చూపిచ్చారు. సో, అతనైతే చాలా ఎమోషన్ అవుతున్నాడు. బట్ అది అవసరం లేదు. తనలో ఉన్న పెయిన్ ఏదైనా ఉంటే సందర్భాన్ని బట్టి నాగ నాగమణికంట చూపించుకోవాలి. సో, ప్రతిసారి అది తీయటం అయితే వర్కౌట్ కాదనిపిస్తుంది. ఓవరాల్‌గా ప్రోమో 1లో అయితే నాకు ఈ రోజుకి ఇలా అనిపిచ్చింది. సో, సెకండ్ ప్రోమో వస్తుంది. దాంట్లో కొంచెం లెంతీగా కొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, దాంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.